పార్కింగ్ చేసిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 3 కార్లు బూడిదగా మారాయి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే పార్కింగ్ చేసిన కార్లలో మంటలు ఎలా వచ్చాయి అనేది మిస్టరీగా మారింది. ఆ కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. अरे बॉल डालो बॉल 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 लॉस हो गया बॉल डालो जी పార్కింగ్ చేసిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. 3 కార్లు బూడిదగా మారాయి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే పార్కింగ్ చేసిన కార్లలో మంటలు ఎలా వచ్చాయి అనేది మిస్టరీగా మారింది. ఆ కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, పార్కింగ్ చేసిన కార్లలో అసలు మంటలు ఎలా చెలరేగాయి? దీనికి సంబంధించి కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది సురేష్? ఒక గంట క్రితమే పార్కింగ్ చేసిన కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్నవారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని ప్రస్తుతం మంటలను అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. పూర్తిగా ఆ 3 కార్లు కూడా కాలిపోయాయి. దీనిపైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయిందా, లేదంటే పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఏమైనా మంట చెలరేగి కార్లు తగలబడ్డాయి అనేది కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్తున్నారు. ఒక హోటల్ కి సంబంధించి ముందు పార్కింగ్ చేసిన 3 కార్లలో కూడా ఒక దాంట్లో మొదలైన మంటలు తర్వాత 2 కార్లకు కూడా అంటుకొని ఆ 3 కార్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది కూడా దర్యాప్తులో తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక్కడ హోటల్ కు వచ్చిన కస్టమర్లకు సంబంధించిన కార్లే 3 అక్కడ పార్క్ చేసి ఉన్నాయి. దీని అగ్ని ప్రమాదంతో ఒక కారు నుంచి 3 కార్లు కూడా పూర్తిగా కాలిపోవడంతో ఇక్కడ కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.